హాయ్ అండి అందరికీ. మేము ఎక్కడున్నాం చూడండి, మా ఊరి గ్రామ దేవత ఎల్లమ్మ గుడిలో ఉంటాము. ఈరోజు అయితే మా ఆడబిడ్డ పొంగల్ పెట్టి ఎల్లమ్మ తల్లికి ఏడను కోసింది ఫ్రెండ్స్. పొద్దున్నే అయితే అన్నీ చేసేటప్పుడు అయితే వచ్చినాము, కానీ ఈడే తీస్తామంటే అస్సలు కుదరలేదు నాకు. అందుకని అయితే పొద్దున్న ఈడే తీలేకపోయినాను. మళ్ళీ ఏమో మీకు చూపించాలని మళ్ళీ రప్పించింది అమ్మవారికి. చూడండి, మళ్ళీ అయితే మా ఊరి గ్రామ దేవత ఎంత బాగుందో. జాతరలు తిరునాళ్ళు అన్నీ చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తారు. అమ్మ అప్పుడైతే అందరూ బంధువులు రాలా కాబట్టి కొంతమంది వచ్చినారు. ఇది చూడండి, మా పెద్దాడ బిడ్డ మనోరాలు చిట్టి తల్లి. హాయ్ చెప్పా. వీళ్ళైతే పొద్దునే రాలా ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు వచ్చినారు గుడి దగ్గరికి. వీళ్ళే కాదు, మా ఆడబిడ్డ కూతురు, ఇంకొక మా చిన్నమ్మ అందరూ వచ్చినారు. అందరూ అయితే గుడి చుట్టూ తిరుగుతున్నారు. మీకు అందరికి చూపిస్తాను చూడండి. గుడి అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గుడి అయితే చాలా అంటే చాలా పెద్దది. ఇలా తిరుగుతారు చూడండి. మారేడు చెట్టు ఉన్నారు ఇక్కడ మా ఊరి ఎల్లందేలంలో. ఎన్ని కాయలు కాసిండాదో అన్ని కాసిండారు ఫ్రెండ్స్. కాయలు అయితే చాలా అంటే చాలా కాయలు కాసిండారు. దండిగా ఉండేది మారేడు కాయలు. గణపతి పూజ పెట్టినప్పుడు అయితే మస్తుగా అన్ని పత్తిర్లు ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. మాకైతే ఈ గుడికి వస్తే చాలు మొత్తం అన్ని పత్తిర్లు అయితే దొరుకుతాయి. ఈ ఎల్లమ్మ గుడిలోనే ప్రతి ఒక్క పువ్వు ప్రతి ఒక్క పత్తిర దొరుకుతుంది. కానీ మా ఇంటి దగ్గర ఉండే నాగార్పెల్లమ్మ గుడి అయితే కాదు, ఇది ఎల్లమ్మ గుడి. మీకు ఇంతవరకు నేను ఈ గుడి అస్సలు చూపించనే లేదు, ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాను. చూడండి మా ఊరి ఎల్లమ్మ గుడి ఎలా ఉందో. ఊరి బయట ఉంటుంది, ఊరిలోనే కానీ ఊరి బయట కొంచెం దూరం. రాగి చెట్టు ఉంది. రాగి చెట్టుకు కూడా బిడ్డలు లేని వాళ్ళు దీపాలు పెట్టి దోసాలు ఉండేవాళ్ళు తిరుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వెనక్కి వెళ్ళి తీస్తాను చూడండి. ఇది ఎల్లమ్మ గుడి. అంతా తిరిగేదానికి కూడా పెద్ద ప్లేస్, ఎంత అంటే అంత ఉన్నది ప్లేస్, దండిగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది రాగి చెట్టు. ఇక్కడ కూడా దీపాలు పెట్టి దోసాలు అయి ఉండేవాళ్ళు తిరుగుతారు కదా. ఇక్కడ కూడా పొద్దున్నే వచ్చి తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ రాగి చెట్టుకి. ఇదైతే పుట్ట. ఒకప్పుడు అయితే ఈ పుట్ట చాలా ఎత్తునింది, ఎందుకో పుట్ట తగ్గిపోయింది. ఇప్పుడు ఎత్తు లేదు. అప్పుడు కామన్గా ఉంది. పుట్టకి ఎదురుగా పెద్ద పురాతకాలం నుంచి ఉండే యాప చెట్టు. యాప చెట్టులోనే ఓడగ చెట్టు పడింది ఫ్రెండ్స్. అదైతే అప్పుడు లేదు, ఈ మధ్య పడింది ఒక 2 సంవత్సరాల నుంచి ఓడగ చెట్టు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద యాప చెట్టు. ఇదైతే పుట్ట. ఒకప్పుడైతే ఇంత ఎత్తు నింది ఒకప్పుడు పుట్ట. కోమలుగా అంతా ఇప్పుడు అనిగిపోయింది కదా. ఇదైతే పుట్ట. ఇది యాప చెట్టు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది బయట కొట్టాలి టెంకాయ. ఇది బోరింగ్, నీళ్ళు రాలేదంటే ఇప్పుడు బోరింగ్లో. ఇదైతే గెదిస్తాము. మళ్ళీ అయితే ఎంట్రకి వచ్చేసినాం చూడండి. ఇదైతే పెద్దది గెదిస్తాము. చూస్తున్నారు కదా, మా ఎల్లమ్మ గుడి అయితే మొత్తం హోమ్ టూర్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత పెద్ద గుడి ఎలా ఉందని. మళ్ళీ ఇటు వెళితే మళ్ళీ మారేడు చెట్టు అని ఇప్పించే కదా ఇప్పుడు మీకు చూపించింది. చూడండి ఎంత పెద్ద గుడి ఫ్రెండ్స్, చాలా పెద్ద గుడి. ప్రతి ఒక్క పత్రిక దొరుకుతుంది, ప్రతి ఒక్క ఆకు దొరుకుతుంది, మారేడు దళాలతో సహా. ఇక్కడ కావాలంటే ఎప్పుడైనా వచ్చి మేము కూడా తీసుకెళ్తాం. జిల్లేడు, తెల్ల జిల్లేడు ఉంది. అది నేరేడు పళ్ళు అయితే బాగా వస్తాయి. పొద్దున అయితే ఫుల్ ఏరుకొని తిన్నాం ఫ్రెండ్స్ మేము. చాలా టేస్ట్ ఉన్నాయి నేరేడుకాయలు కూడా. చూడండి, ఏమంటే పాతెల్లమ్మ. ఇప్పుడు నేను చూపించినాను కదా, అక్కడైతే ఈ అమ్మవారు ఉంది. మళ్ళీ గుడి అంతా రీమోడల్ చేసి ఈ అమ్మని తీసి ఇక్కడ బయట పెట్టి మళ్ళీ కొత్త అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి బాగా అప్పుడైతే బాగా జాతరలాగా చేసినారు ఫ్రెండ్స్. ఈ అమ్మవారు అయితే ఇక్కడ పెట్టినారు ఎంట్రీలోని.
ఈ అమ్మవారిని ఇక్కడ ఎందుకు పెట్టినారంటే కొంచెం విగ్రహం కొంచెం ముక్క పగిలింది ఫ్రెండ్స్, అందుకు ముక్క పగిలిన విగ్రహం ఉండకూడదని ఇక్కడ పెట్టినారంట. కానీ నాకైతే నచ్చలా ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఇంట్లో అమ్మకు కాలు చెయ్యి కొంచెం ఏదైనా దెబ్బ తగిలితే బయట పెట్టలేం కదా. కానీ ఈ ఊరోళ్ళు ఎందుకో ఇలా పెట్టినారు చూడండి. ఈ అమ్మవారు కూడా చాలా ఈ లోపల ఉన్నప్పుడైతే పిలిస్తే పలికి అంత సత్యం ఉన్నింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సత్యం ఉన్నింది ఈ అమ్మవారికి. ఎల్లమ్మ తల్లి మహాతల్లి అందరినీ కాపాడాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి గట్టిగానే దండం పెట్టుకుంటున్నాను. చూసినారు కదా, ఇక్కడ పొద్దున ఏటం కోసింది మా ఆడబిడ్డోళ్ళు. పొద్దున ఫుల్ ఈడు తీస్తూ ఉంటున్నాయి ఫ్రెండ్స్, అందరూ జనాల్లో తీలేకపోయినాను. చూడండి ఇంకా రక్తం అలాగే ఉంది. పొద్దున ఏటం కోసి అందరికి పెట్టేసి ఈ పొయ్యి మీదే పొంగల్ పొంగిచ్చేసినాం. పొద్దున ఏటను కొట్టుకొని పోయినారు. వంటలు అయితే రెడీ అవుతున్నాయి. ఏమేమి వంటలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు కూడా మీకు పిల్లలతో అయితే ఈడే పెట్టాను. చూడండి మా చిన్నాడు బిడ్డ ఆల్రెడీ మన ఛానల్లో ఉండదమ్మా. చూడండి ఫ్రెండ్స్, నేరేడుకాయలు ఫుల్ టేస్ట్ ఉన్నాయి. నేరేడుకాయలు అయితే చూడండి, నేరేడు చెట్లు 2 వేస్తున్నారు. ఒక చెట్టు కాయలు కాస్తుంది, ఒక చెట్టు అయితే ఇంకా కాయల చాలా బాగుంది నేరేడుకాయలు. పొద్దున్న ఫుల్గా తింటే అందరూ రాలుపుకొని పైకి ఎక్కిచ్చా. భలే ఉండాయి సాయి తీయగనా. పొద్దున చిన్న చెట్టు ఎక్కి అన్నీ కోసేసినాడు, ఊంపినాడు. ఏం కుట్టినట్టు టెంకాయ కొట్టండి, అందరు కొట్టండి. పొద్దున ఆడ కొట్టుకున్నారు అందరూ. కానీ మీరు కొట్టండి, నన్ను తెచ్చే నేను కొడతా. మా ఇమ్మ పెద్దదాన్ని అదే ఫస్ట్ టెంకాయ కొడుతుంది కదా మా ఆయన వాళ్ళ అక్క, మా పెద్ద పిన్ని. అందుకే పెద్దది కాబట్టి ముందు ఆమె కొడుతుంది. వద్దులే ఎట్ట పెట్టు తీగు. ఎత్తుకోమవుద్దా దానికాడికి ఎత్తుకోమ యారు తీద్దా. చూడు మా ఆడబిడ్డ మనోరాలో టెంకాయ కొట్టాలా, శక్తి ఉంటే పగిలిపోవాలి ఒక కేట్కే. ఎలమ్మాను కొట్టు బిన్నా. అమ్మ కొట్టేసింది. మోక్సికి బలం లేదంట, ఎందుకు లేదు, సన్నగా ఉన్నాయి కూడా. కొట్టి ఇంకొకటి గట్టిగా. ఇప్పుడైతే మా ఆడబిడ్డ కూతురు కొడుతుంది టెంకాయ. ఇప్పుడు ఏమో ఆడబిడ్డ కొడుతుంది. ఒక కేటు పగిలిపోయింది, అంత బలం ఉన్నది. అందరికి బలం ఎక్కువ, అంటే మాకు బలం తక్కువ. అన్నీ ఎత్తుకోండి. పండి వేసే దాంట్లో వేసే నేను దీపం పెడతాదేమో వచ్చి ఇంట్లో, అందుకే అది ముందుకు వచ్చేస్తాను.
కూర్చోలేదు కూర్చుంటా కానీ ఏమన్నా అనుకొని